నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడుకుందాం. బుద్ధుని ప్రారంభ బోధనలలో ఆధ్యాత్మిక ప్రయాణానికి ఒక రకమైన రోడ్ మ్యాప్ ఉంది. ఆ మార్గానికి పునాదులుగా ఉండే 3 అభ్యాసాల గురించి ఈరోజు లోతుగా చర్చిద్దాం. దీనికోసం మనకు ద 3 బేసెస్ ఆఫ్ మెరిట్ అండ్ ద పాత్ టు నిబ్బానా అనే గ్రంథంలోని కొన్ని కీలకమైన భాగాలు ఆధారం. మన ముందున్న పనేమిటంటే దానం, శీలం మరియు భావన. ఈ 3 మూలస్తంభాలను అర్థం చేసుకోవడం. అవి కేవలం వేర్వేరు మంచి పనులు కావు కదా, ఒకదానిపై ఒకటి ఆధారపడి మనల్ని ఉన్నత స్థాయికి ఎలా తీసుకువెళ్తాయో చూద్దాం. సరే, అయితే దీన్ని విడమర్చి చూద్దాం. పునాది నుండే మొదలుపెడదామా? ఈ మార్గంలో ప్రయాణించే ఎవరైనా సరే మొదటగా త్రిరత్నాలపై శ్రద్ధ పెట్టాలని ఈ గ్రంథం చెప్తోంది. అవేంటి, వాటి ప్రాముఖ్యతేమిటంటారు? తప్పకుండా. త్రిరత్నాలు అంటే మాటల్లో చెప్పాలంటే 3 ఆభరణాలు. ఇవి ఈ మార్గంలో అత్యంత గౌరవనీయమైనవి. అవి బుద్ధుడు, ధర్మం, ఇంకా సంఘం. ఓకే. బుద్ధుడు అంటే జ్ఞానోదయం పొందిన గురువు, మార్గాన్ని చూపినవారిలో సర్వోన్నతుడు అనమాట. ధర్మమంటే ఆయన బోధించిన సత్యం, ఆ మార్గం. ఇక సంఘమంటే ఆ మార్గంలో నడిచే భిక్షువుల సమూహం. నాకు బుద్ధుడు, సంఘం గురించి కొంత స్పష్టత ఉంది. కాని ధర్మం అనే పదం చాలా విస్తృతమైనది కదా. ఈ గ్రంథం ధర్మాన్ని ఒక ప్రత్యేకమైన కోణంలో చూపిస్తున్నట్లు అనిపిస్తోంది. దాని గురించి కొంచెం వివరిస్తారా? అవును, ఇక్కడే ఒక ముఖ్యమైన విభజన ఉంది. ధర్మాన్ని 2 రకాలుగా చూడాలి. మొదటిది సాంఖ్యాత ధమ్మ, అంటే కారణ కార్యసంబంధానికి లోబడి ఉండే ప్రతీదీ. అంటే మన ఆలోచనలు, మన శరీరం, ఈ ప్రపంచంలోని ప్రతి వస్తువు అన్నీనా? అన్నీ, పుట్టి పెరిగి నశించిపోయే ప్రతీదీ. ఇలాంటి వాటన్నిట్లోకెల్లా ఆర్య అష్టాంగ మార్గం సర్వోన్నతమైనది. అది జీవించడానికి ఒక సరైన పద్ధతి. సరే, మరి రెండవది? రెండవది అసంఖ్యాత ధమ్మ, అంటే ఎలాంటి కారణాలకు షరతులకు లోబడనిది. అది పుట్టదు, నశించదు. అలాంటి వాటిలో నిబ్బాణం అంటే విముక్తి, అది సర్వోన్నతమైనది. అర్థమైంది. ఇక సంఘం విషయానికొస్తే దానిని అనుత్తరం పుణ్యక్షేత్రం లోకస్స అని పిలుస్తారు. అంటే ప్రపంచానికి సాటిలేని పుణ్యక్షేత్రం అని అర్థం కదా. సంఘాన్ని అంత గొప్పగా ఎందుకు భావిస్తారు? ఎందుకంటే సంఘం ధర్మాన్ని కాపాడుతూ దాన్ని ఇతరులకు అందిస్తుంది. అందువల్ల ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న సంఘానికి చేసే సేవ లేదా ఇచ్చే బహుమతులు అపారమైన పుణ్యాన్నిస్తాయని నమ్మకం. ఇక్కడ నుండే మన చర్చ మొదటి స్తంభం వైపు, అంటే దానం వైపు వెళుతుంది. మొదటిది దానం, అంటే ఇవ్వడం. సాధారణంగా దానం అనగానే మనకు పేదలకు అన్నదానం చేయడం, డబ్బు సహాయం చేయడం లాంటివి గుర్తుకొస్తాయి. కానీ ఈ గ్రంథం ప్రకారం దాని అర్థం అంతకంటే లోతైనదిగా అనిపిస్తోంది. ఖచ్చితంగా. దీని వెనుకున్న చారిత్రక నేపథ్యాన్ని అర్థం చేసుకుంటే విషయం ఇంకా స్పష్టమవుతుంది. ప్రాచీన భారతదేశంలో సత్యాన్వేషణ కోసం ఎంతోమంది ఇల్లు, సంసారం వదిలి సంచార జీవితాన్ని గడిపేవారు. వారిని శ్రమణులు అనేవారు. అవును. వారు పూర్తిగా గృహస్థులు పెట్టే భిక్షపైనే ఆధారపడి జీవించేవారు. బుద్ధుడు, ఆయన అనుచరులైన భిక్షువులు కూడా ఇదే పద్ధతిని అనుసరించారు. గృహస్థులు వారికి కావలసిన 4 ప్రాథమిక అవసరాలను, వస్త్రాలు, ఆహారం, నివాసం, మందులు అందించేవారు. ఇది ఒకవైపు దానం. అయితే ఇందులో ప్రతిఫలం కూడా ఉంది అంటున్నారు కదా? అవును, ఇక్కడే అసలు విషయముంది. ప్రతిగా భిక్షువులు గృహస్థులకు అంతకంటే విలువైన ధర్మదానాన్ని అందించేవారు. ధర్మదానమంటే? అంటే వారికి జీవితాన్ని ఎలా సక్రమంగా జీవించాలో, దుఃఖం నుండి ఎలా బయటపడాలో మార్గాన్ని చూపే బోధనలు చేసేవారు. కాబట్టి ఇది కేవలం దాతృత్వం కాదు, ఒకరికొకరు సహకరించుకునే ఒక ఆధ్యాత్మిక వ్యవస్థ అన్నమాట. ఓకే. గృహస్థులు భౌతిక మద్దతు ఇస్తే సంఘం వారికి ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం ఇస్తుంది. ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉన్నాయి. అంటే మనం ఎవరికి దానం చేస్తున్నామన్నది కూడా ముఖ్యమేనంటారా? చాలా ముఖ్యం. ఈ గ్రంథం ప్రకారం చూస్తే దానం నుండి వచ్చే పుణ్యఫలం దాన్ని స్వీకరించే వ్యక్తి యొక్క యోగ్యతపై ఆధారపడి ఉంటుందని ఉంది. సరిగ్గా అదే. అంటే ఇప్పుడు బుద్ధుడికి గాని సంఘానికి గాని దానం చేస్తే అపారమైన పుణ్యమొస్తుందన్నమాట. అవును, ఎందుకంటే వారు ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయిలో ఉండి ఆ దానాన్ని సద్వినియోగం చేసి ప్రపంచానికి మేలు చేస్తారు. అందుకే సంఘాన్ని సాటిలేని పుణ్యక్షేత్రమన్నారు. అయితే ఇక్కడొక చాలా ముఖ్యమైన షరతుంది.
ఏమిటది? దానం చేసే వ్యక్తి కూడా నైతికంగా స్వచ్ఛంగా ఉండాలి. ఈ అపారమైన పుణ్యం నైతికంగా స్వచ్ఛమైన వారికి మాత్రమే వర్తిస్తుంది అని, అనైతికమైన వారికి కాదు అని చాలా స్పష్టంగా చెప్పారు. ఓ, అంటే మనం ఎంత గొప్ప దానం చేసినా మన నైతికత సరిగ్గా లేకపోతే ఆ పుణ్యం మనకు పూర్తిగా దక్కదనమాట. అప్పుడు నైతిక స్వచ్ఛతే అన్నింటికంటే ముఖ్యం కదా. ఖచ్చితంగా. అక్కడే మనం రెండో మెట్టు అంటే శీలం గురించి మాట్లాడుకోవాలి. ఖచ్చితంగా. శీలం అంటే నైతిక క్రమశిక్షణ. ఇది ఈ మార్గంలో రెండవ స్తంభం. దీనికి పునాది పంచశీల సూత్రాలు. అవేమిటంటే? ప్రాణిహింస చేయకుండా ఉండటం, దొంగతనం చెయ్యకుండా ఉండటం, కామమిథ్యాచారం అంటే లైంగిక దుష్ప్రవర్తన నుండి దూరంగా ఉండటం, అసత్యం పలకకుండా ఉండటం, ఇంకా మత్తు పదార్థాలు తీసుకోకుండా ఉండటం. ఒక్క నిమిషం. ఇక్కడే ఈ గ్రంథంలో ఒక విచిత్రమైన విషయముంది. శీలాన్ని కూడా ఒక రకమైన దానంగా వర్ణించారు. దానమంటే ఏదైనా ఇవ్వడం. కాని ఇక్కడ ఏమీ చేయకుండా ఉండటమే గొప్పదానమంటున్నారు. ఇదెలా సాధ్యం? దీని వెనుక ఉన్న తర్కం చాలా అద్భుతమైనది. మీరీ 5 నియమాలను పాటిస్తున్నప్పుడు మీరు ఇతరులకు ఏమి ఇస్తున్నారో ఆలోచించండి. మీరు ఏ ప్రాణిని హింసించనప్పుడు మీరు లెక్కలేనన్ని జీవులకు అభయాన్ని దానంగా ఇస్తున్నారు. అభయం అంటే? భయం లేని జీవితం. అవును, నిజమే. మీరు దొంగతనం చేయనప్పుడు ఇతరుల ఆస్తికి భద్రతను ఇస్తున్నారు. మీరు అబద్ధం చెప్పనప్పుడు ఇతరులకు సత్యాన్ని ఇస్తున్నారు. అంటే మన చర్యల ద్వారా కాకుండా మనం చేయకుండా ఉండే పనుల ద్వారా కూడా ఇతరులకు మేలు చేస్తున్నాం. ఇది చాలా భిన్నమైన ఆలోచనా విధానం. అవును. అందుకే దీనిని మహాదానమని కూడా అంటారు. ఎందుకంటే ఇది కొద్దిమందికి కాదు, అందరికీ. అవును, లెక్కలేనన్ని జీవులకు భయం, శత్రుత్వం మరియు అణచివేత నుండి స్వేచ్ఛను ఇస్తుంది. దీని కర్మఫలంగా ఆ నియమాల పాటించే వ్యక్తికి కూడా నిర్భయమైన, ప్రశాంతమైన జీవితం లభిస్తుంది. పంచశీల సూత్రాలు రోజువారీ జీవితానికి అని అర్థమవుతోంది. కాని ఈ గ్రంథంలో అష్టాంగశీలాని కూడా ఉంది. అదేమిటి? ఇదేదైనా ప్రత్యేక సందర్భాల్లో పాటించాలా, లేక ఇది నెక్స్ట్ లెవెల్ సాధన లాంటిదా? ఒక రకంగా చెప్పాలంటే నెక్స్ట్ లెవెల్ సాధనే. సాధారణంగా ఉపవాస రోజులలో, అంటే చాంద్రమాన క్యాలెండర్ ప్రకారం పౌర్ణమి, అమావాస్య వంటి రోజులలో భక్తులు ఈ అష్టాంగశీలాన్ని పాటిస్తారు. పంచశీలతో పాటు అదనంగా మరో 3 నియమాలు ఉంటాయి. అదనపు నియమాలా? వాటి ఉద్దేశ్యమేమిటి? మధ్యాహ్నం తర్వాత భోజనం చేయకపోవడం, సంగీతం, వినోదాలకు దూరంగా ఉండటం, ఇంకా సౌకర్యవంతమైన, విలాసవంతమైన పడకలను త్యజించడం. ఈ అదనపు నియమాలు మనస్సును లౌకిక ఆనందాల నుండి దూరం చేసి ఇంద్రియ నిగ్రహాన్ని పెంచుతాయి. ఓకే. అంటే కేవలం చెడు చేయకుండా ఉండటం అనే నైతిక క్రమశిక్షణను దాటి మనస్సును ధ్యానానికి, అంటే అంతర్గత శిక్షణకు సిద్ధం చేస్తాయి. సరిగ్గా. ఇది మనల్ని మూడవ, చివరి స్తంభానికి తీసుకొస్తుంది. భావన అంటే మానసిక అభివృద్ధి లేదా ధ్యానం. ఇది ఈ మార్గంలో చాలా కీలకమైనదిగా అనిపిస్తోంది. భావన ఈ మార్గానికి, దాన్ని గుండెలాంటిది అనొచ్చు. ఇది కూడా ఒక పుణ్యకార్యమే. దానం, శీలం, బాహ్య ప్రవర్తనను సరిదిద్దితే భావన మన అంతర్గత ప్రపంచాన్ని, అంటే మనస్సును శుద్ధి చేస్తుంది. ఈ గ్రంథం ప్రకారం అన్ని లౌకిక పుణ్యకార్యాలలోకెల్లా మెత్తాభావన, అంటే మైత్రీ భావన. అవును, మైత్రీ భావనను పెంపొందించుకోవడం అత్యంత ఫలవంతమైనది. మైత్రీ భావన అంటే సర్వజీవులు సుఖంగా ఉండాలని కోరుకోవడం కదా. అయితే ఇది కేవలం ఒక్కటే కాదు. ఈ గ్రంథం 4 రకాల భావనల గురించి చెప్తోంది. అవేమిటి? అవును, వాటిని బ్రహ్మవిహారాలు అంటారు. అంటే ఉన్నతమైన నివాసస్థానాలు అని అర్థం. ఓ, బాగుంది. ఇవి మనస్సు నివసించాల్సిన 4 పవిత్రమైన స్థితులు. మొదటిది మెత్త, అంటే మైత్రి. సర్వజీవులు సంతోషంగా ఉండాలని కోరుకోవడం. శత్రువులతో సహా నిస్వార్థంగా ఆకాంక్షించటం. రెండవది కరుణ. కరుణకు, జాలికి మధ్య తేడా ఏమిటి? చాలాసార్లు ఒకేలా వాడతాం. మంచి ప్రశ్న. జాలి అంటే దూరం నుండి అయ్యో పాపం అనుకోవడం. కరుణ అంటే వారి బాధను అర్థం చేసుకుని దాన్ని తొలగించడానికి మన వంతు ప్రయత్నం చేయాలనే తపన. అంటే చాలా యాక్టివ్ ఫీలింగ్ అన్నమాట. అవును. ఇక మూడవది ముదిత, అంటే ఇతరుల విజయాన్ని, సంతోషాన్ని చూసినప్పుడు అసూయపడకుండా మనస్ఫూర్తిగా వారితో పాటు ఆనందించడం.
ఇది చాలా కష్టమైన కానీ శక్తివంతమైన భావన. నిజమే. సోషల్ మీడియాలో స్నేహితుడి విజయాన్ని చూసి అసూయపడకుండా అతనికి మంచి జరిగింది అని మనస్ఫూర్తిగా సంతోషించడం లాంటిది. కరెక్ట్. నాల్గవది. నాలుగవది ఉపేక్ష. అంటే జీవితంలో వచ్చే సుఖదుఖాలకు, లాభనష్టాలకు ఎక్కువగా చలించకుండా మనసును సమతుల్యంగా, స్థిరంగా ఉంచుకోవటం. ఇది ఉదాసీనత కాదు. కాదు, ఇది ప్రశాంతత, భావోద్వేగ స్థిరత్వం. ఈ 4 భావనలను అభ్యసించడం వల్ల బ్రహ్మలోకంలో పునర్జన్మ లభిస్తుందని చెప్పబడింది. బ్రహ్మలోకంలో పునర్జన్మ అంటే గొప్ప విషయమే కదా. ఇది చాలా మంచి ఫలితం. అయితే ఇదే అంతిమ లక్ష్యమా, లేక ప్రయాణంలో ఇది ఒక మజిలీ మాత్రమేనా? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. బుద్ధుని దృష్టిలో ఇది ఒక ఉన్నతమైన పునర్జన్మ మాత్రమే, అంతిమ లక్ష్యం కాదు. అంటే ప్రయాణంలో ఒక సౌకర్యవంతమైన మజిలీ లాంటిది, అసలైన గమ్యం కాదు. ఖచ్చితంగా. అయితే వీటన్నిటి అర్థమేమిటి? ఈ గ్రంథం ఒకదాని తర్వాత ఒకటిగా ఎదిగే మార్గాన్ని నిర్మిస్తున్నట్లుంది. దానం మంచిది, దానికంటే శీలం ఇంకా మంచిది, దానికంటే భావన మరింత ఉన్నతమైనది. కాని వీటన్నిటికంటే పైన ఏముంది? అసలు గమ్యమేమిటి? అవును, ఇక్కడ ఒక సోపాన క్రమముంది. కాని అంతిమ లక్ష్యం మంచి పునర్జన్మ పొందడం కాదు. ఈ గ్రంథం చివర్లో ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని చెబుతుంది. అన్ని పుణ్యకార్యాల కన్నా అత్యంత ఫలవంతమైనది అనిత్యతను గ్రహించడం. అనిత్యతను గ్రహించడమా? అవును. ప్రతిదీ క్షణికం, అశాశ్వతం, నిరంతరం మారుతూ ఉంటుందనే సత్యాన్ని లోతుగా, అనుభవపూర్వకంగా తెలుసుకోవడం. ఇది నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. సర్వజీవుల పట్ల మైత్రీ భావనను పెంపొందించుకోవడం కంటే కేవలం ప్రతిదీ అశాశ్వతం అనే ఒక మేధోపరమైన గ్రహింపు ఎలా గొప్పదవుతుంది? మైత్రీ భావన అందరికీ మేలు చేస్తుంది కదా. ఎందుకంటే వాటి లక్ష్యాలు వేరు. దానం, శీలం, మైత్రీ భావన వంటి అభ్యాసాలు అవి పునర్జన్మల చక్రంలోనే మనకు మంచి ఫలితాలను ఇస్తాయి. ఓకే. స్వర్గంలోనో బ్రహ్మలోకంలోనూ సుఖమైన జీవితాన్ని ఇవ్వగలవు. కాని అవి ఆ చక్రం నుండి మనల్ని బయటపడవేయవు. అంటే అవి మన జైలు గదిని కొంచెం సౌకర్యవంతంగా చేస్తాయంతే. ఒక ఉదాహరణతో చెబుతాను. దానం, శీలం, భావన అనేవి మీరు ప్రయాణిస్తున్న సంసారమనే రైల్లో మీ సీటును సెకండ్ క్లాస్ నుండి ఫస్ట్ క్లాస్కి అప్గ్రేడ్ చేసుకోవటం లాంటివి. మీ ప్రయాణం చాలా సుఖంగా, సౌకర్యవంతంగా ఉంటుంది. అవును. కాని అనిత్యతను గ్రహించడం అనేది ఆ రైలు నుండి దిగి మీ గమ్యాన్ని చేరుకోవడం లాంటిది. వావ్! అద్భుతమైన పోలిక. ఒకటి ప్రయాణాన్ని మెరుగుపరుస్తుంది, మరొకటి ప్రయాణాన్నే ముగిస్తుంది. ఖచ్చితంగా. అనిత్యతను గ్రహించడమనేది ఆ బంధాల గొలుసులనే తెంచి పూర్తి విముక్తి అయిన నిబ్బాణానికి దారితీసే అంతర్దృష్టినిస్తుందన్నమాట. సరిగ్గా అదే. అది తాత్కాలిక సుఖాలను కాదు, శాశ్వతమైన విముక్తిని ఇస్తుంది. అందుకే అది సర్వోన్నతమైనది. ఇది పునర్జన్మ చక్రంలో మన బసను మెరుగుపరుచుకోవడానికి, ఆ చక్రం నుండి పూర్తిగా బయటపడటానికి మధ్య ఉన్న తేడా. కాబట్టి మనం ఒక స్పష్టమైన పురోగతిని చూశాము. దానమనే బాహ్యచర్య నుండి మొదలై శీలమనే అంతర్గత నైతిక క్రమశిక్షణకు, అక్కడి నుండి భావన అనే లోతైన మానసిక సంస్కృతికి, చివరకు అనిత్యత అనే వాస్తవికతను గ్రహించే పరివర్తనాత్మకమైన అంతర్దృష్టికి ఈ ప్రయాణం సాగుతుంది. ఇది ఒక సంపూర్ణమైన, ప్రణాళికాబద్ధమైన మార్గం. అవును. ప్రతి అడుగు తర్వాతి అడుగుకు పునాది వేస్తుంది. దానం ద్వారా నేను, నాది అనే అహంకారాన్ని తగ్గించుకుంటాం. శీలం ద్వారా హానికరమైన చర్యలను ఆపి మనసును అదుపులోకి తెస్తాం. భావన ద్వారా ఆ మనసును శుద్ధి చేసి ఏకాగ్రతను, ప్రేమను పెంపొందించుకుంటాం. అలా శుద్ధి చెందిన, ఏకాగ్రతతో కూడిన మనస్సుతో వాస్తవికతను యథాతథంగా చూసినప్పుడు, అంటే అనిత్యతను గ్రహించినప్పుడు విముక్తి సాధ్యమవుతుంది. ఈ చర్చ మొత్తం మీద నన్ను బాగా ఆకట్టుకున్న ఒక విషయముంది. ఈ గ్రంథం నైతిక నియమాలను పాటించడానికి, ఇతరులకు అభయదానం ఇవ్వడంగా వర్ణించింది. ఇది ఒక లోతైన ఆలోచనను రేకెత్తిస్తోంది. మన రోజువారీ చర్యలు లేదా మనం స్పృహతో చెయ్యకుండా ఉండే పనులు కూడా మన చుట్టూ ఉన్న ప్రపంచానికి మనం చూడలేని, ఊహించలేని ఎలాంటి బహుమతులను అందిస్తూ ఉండవచ్చు.